తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి వెళ్లారు. మేనల్లుడితో పోటీ పడుతూ మెట్లెక్కారు. స్వామి దర్శనం అనంతరం తీతిదే అధికారులు, పండితులు రాహుల్కు తీర్థప్రసాదాలు అందించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న రాహుల్ కు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అలిపిరి పాదాల వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం, కాలినడక మార్గంలోని గాలిగోపురం సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాలిగోపురం సమీపంలో ఉన్న సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లో పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకున్నారు. అలిపిరిలో 11 గంటల 40 నిమిషాలకు నడక ప్రారంభించిన రాహుల్ 1:30కు కొండపైకి చేరుకున్నారు. కేవలం 1:50 నిమిషాల వ్యవధిలోనే మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలిసి పోటీపడి తిరుమల చేరుకున్నారు. అత్యంత భారీ భద్రత మధ్య కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా ఉత్సాహంగా అడుగులు వేశారు. ఆలయ నిబంధనల ప్రకారం పంచెకట్టు ధరించిన రాహుల్ గాంధీ శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోనికి ప్రవేశించిన ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కొన్ని నిమిషాల పాటు మూల విరాట్ను దర్శించుకున్న రాహుల్ రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రంతో రాహుల్ను సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. దేవ